చదువుకున్నటువంటి ఈ మాటల్లో మనము కొంచెం ముందుకెళ్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఉన్న వచనాల్ని మనం ధ్యానించబోతున్నాం. మొదటి వచనంలో ఇలాగుంది. ఓవరాల్గా ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ అంతా మీకు బోర్డు మీద రాశాను. ఏమేమి అందులో విషయాలు ఉన్నాయి క్లుప్తంగా బోర్డు మీద ఉన్న ఆ మాటలను బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, మొదటి వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి వచనంలో ఏముంది? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు. మనము దేవుని పిల్లలం. ఎవరు దేవుని పిల్లలు అంటే ఇక్కడ ఒక మాట, యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మేవాడు. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలేనా? లోకంలో చాలామంది పిల్లలు ఉంటారు, కానీ అందరూ దేవుని పిల్లలు కాదు. లోక సంబంధమైన లోకపు పిల్లలు. మరొక చోట బైబిల్ గ్రంథంలో ఉంది, మీ తండ్రి యగు అపవాదికి సంబంధించిన వారు మీరు అని యోహాను సువార్తలో యేసు ప్రభువు అన్నాడు. సో లోకములో ఉండేటువంటి లోక సంబంధి కుమారులు కొంతమంది ఉంటే, కొంతమంది ఎలా ఉంటారు అని అంటే దేవుని పిల్లలు అయి ఉంటారు అనే మాట చూస్తాం. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయంలో దేవుని పిల్లలంటే ఎవరు ఇంతకీ, అది మనము నేర్చుకునేటువంటి ఈ మాట, దేవుని పిల్లలు. ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, లోకంలో లోక సంబంధమైన పిల్లలు ఉన్నారు, ఇదే లోకంలో దేవుని పిల్లలు కూడా ఉన్నారు. మరి దేవుని పిల్లలు వీళ్ళు, లోకములో ఉండేటువంటి లోకాధికారి పిల్లలు వీళ్ళు అని ఈ తేడా వేరు చేసేటువంటిది ఏంటిది? ఎలా వేరు చేయొచ్చు వీళ్ళని? ఇక్కడ చెప్పాడు కదా, వీళ్ళేమో యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని మూలంగా పుట్టినవారు అని అంటున్నాడు. మరి వాళ్ళు ఓకే ఇక్కడ ఏమన్నది? లోకంలో ఉండేటువంటి పిల్లలు ఈ యేసును క్రీస్తుగా నమ్మిన వాళ్ళు కాదు. లోకంలో ఉండే మనుషుల్లో 2 రకాల గుంపులు. ఒక గుంపేమో దేవుని పిల్లలు అయిన గుంపు. ఎందుకు వారు దేవుని పిల్లలు అయ్యారు అని అంటే, వీళ్ళు యేసును క్రీస్తుగా నమ్మిన వారు. మిగతా వాళ్ళేమో వాళ్ళు దేవుని పిల్లలు కాదు, వాళ్ళు లోక సంబంధమైన పిల్లలు, లోకాధికారికి సంబంధించిన పిల్లలు. వారు ఎందుకు అలాగిన లోకాధికారి సంబంధించిన పిల్లలు అని అన్నారు అని అంటే, వారు యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. ఇదే చిన్న తేడా. వీళ్ళిద్దరిని వేరు చేసింది ఏంటంటే వాళ్ళు పెట్టిన విశ్వాసమే. వీళ్ళు నమ్మారు కాబట్టి దేవుని పిల్లలు అయ్యారు, వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు వేరే పిల్లలు అయిపోయారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అన్నాడు, నమ్మండి అని చాలాసార్లు చెప్పాడు కదా. ఇప్పుడు నమ్మాలి అని అంటే ఏమని నమ్మాలి? నమ్మండి అని అన్నాం కదా. ఇద్దరిని వేరు చేసేది నమ్మకమే అని అన్నారు కదా. ఇంతకీ ఏమి నమ్మకం? వాక్యాన్ని అందుకే ఆలోచన చేస్తే కానీ అర్థం కాదు. మొదటి వచనంలోనే ఏమని నమ్మాలి? నేను ఇంగ్లీష్లో రాశాను అక్కడ, జీసస్ ఈజ్ ద కింగ్. మొదటి వచనంలో ఉన్నాం, యేసే క్రీస్తు అయి ఉన్నాడు అనేదానికి ఇంగ్లీష్లో ఏంటంటే జీసస్ ఈజ్ ద కింగ్. భాష అనేది చాలా ప్రాముఖ్యం.
కొన్ని భాషల్లో ఆ భావాన్ని వ్యక్తపరచడము క్లియర్గా ఉంటుంది. భాష సరిగా రాలేదనుకోండి, వాడి భావాన్ని వ్యక్తపరచడం క్లియర్గా ఉండదు. కాబట్టి మన తెలుగులో యేసే క్రీస్తై ఉన్నాడనే మాట నీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో సింపుల్గా రాసే, అందుకే ఏమని, జీసస్ ఈజ్ ద క్రైస్ట్, అది చెప్పిన మాట. జీసస్ ఈజ్ ద క్రైస్ట్. ఇక్కడ యేసే క్రీస్తై ఉన్నాడు అని చెప్పాం కదా. ఏంటి ఆ మాటలో ఉన్నటువంటి అర్థం? యేసు అంటే ఎవరు అండి? బెత్లెహేములో ఒక కన్య గర్భంలో పుట్టినటువంటి ఒక బాలుడు. అందరి పిల్లల్లాగానే ఆడుకున్నాడు, అందరి పిల్లల్లాగానే పెరిగాడు, తల్లిదండ్రులతో కలిసి అందరి పిల్లలాగానే మన పిల్లలు ఎలాగున్నారో అలాగనే ఒక ఇంట్లో ఉన్నాడు. 30 సంవత్సరాల దాకా కార్పెంటర్ పనిచేసి, వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని అలాగను పోషించుకుంటూ వచ్చాడు. ఒక 30 సంవత్సరాల తర్వాత ఆయన దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తూ సిలువలో చనిపోయాడు. ఇది యేసు, ఒక మనిషిని సూచించే ఆ యేసు. ఆ యేసు, జీసస్ అంటే ఒక వ్యక్తి పేరు. ఎవరు ఆ వ్యక్తి? బెత్లెహేములో కన్యక గర్భాన పుట్టి పెరిగాడు కదా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమని నమ్మాలి అని అంటే, ఆ వ్యక్తే జీసస్ ఈజ్ అనేది ఇంగ్లీష్ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈజ్ అంటే ఏంటమ్మా శ్రావణి? డిగ్రీ చదివే కదా, చెప్పు. ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ని ఈజ్కి పాస్ట్ టెన్స్ ఏంటి? వాజ్. ఇప్పుడు మీకు చెప్తాం. ఇప్పుడు అలెగ్జాండర్ కింగ్ అని చెప్పాలనుకో, ఇంగ్లీష్లో అర్థం ఎలా చెప్పాలంటే అలెగ్జాండర్ వాజ్ ఏ కింగ్ అని చెప్పాలా. ఎందుకనంటే అది గతం, అది పాస్ట్ టెన్స్. వాజ్ అని చెప్పాలా. జీసస్ వాజ్, అలెగ్జాండర్ వాజ్ అని చెప్పాలా. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చరిత్ర ఉన్నా ఇప్పుడు జీసస్ను వాజ్ అంటాం లేదు, జీసస్ ఈజ్ అంటుంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు చూడు, ఆ వ్యక్తే. ఏదైతే మనం మాట్లాడుకున్నామో బెత్లెహేములో ఒక కన్యకి పుట్టినటువంటి ఒక అబ్బాయి అనుకున్నాం కదా, ఒక మనిషి అనుకున్నాం కదా. ఆ మనిషి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు, 3 రోజుల తర్వాత లేచాడు. ఇప్పటికి కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు. సో జీసస్ ఈజ్ ఇప్పటికి కూడా ఉన్నవాడే. ఆ యేసు ఇప్పటికి కూడా ఉన్నవాడే. అది నమ్ముతున్నావు నువ్వు ఆ వ్యక్తిలో. అంతేకాకుండా క్రైస్ట్, ఆ వ్యక్తి ఎవరు? 2000 సంవత్సరాల క్రితం పుట్టిన బెత్లెహేములో కన్య గర్భంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరనంటే ఆ మనిషే ఇప్పటికి కూడా ఉన్నాడు. ఆయనే క్రైస్ట్. క్రైస్ట్ అని అంటే క్రీస్తు. క్రీస్తు అని అంటే 2 అర్థాలు ఉంటాయి దాంట్లో ఇమిడిపోయి. ఒకటి ఆయన దైవత్వము, 2 ఆయన విమోచన. క్రీస్తు అని అంటే అభిషిక్తుడు అనే అర్థము. దేవుని చేత అభిషేకించబడినటువంటి ఆ దేవుడు సర్వమానవుల యొక్క పాపాన్నంతటిని నెత్తినేసుకొని ఆ పాపముల నుండి వారందరినీ విడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి అభిషేకం పొందినవాడు ఆయన. ఒక మనిషే అంటున్నారా? ఒక మనిషి గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ మనిషి యొక్క స్పెషాలిటీస్ చూడండి ఎలాగున్నాయో. మనలాంటి మనిషే, కానీ ఆయనకున్నటువంటి స్పెషాలిటీ చూడండి. గొప్ప గొప్ప వారు అందరూ గతకాలంలాగా వాజ్లో కలిసిపోతే ఈయన జీసస్ ఈజ్ ఇప్పటికి కూడా ప్రజెంట్ ఉన్నవాడు అయిపోయాడు. గొప్ప గొప్ప చక్రవర్తులందరూ కాలగర్భంలో కలిసిపోయిన వారే, కానీ ఈయన మాత్రం ఇప్పటికి కూడా ఉన్నవాడే. అంతేకాకుండా ఈయన ఎలాంటి వాడు అని అంటే హీ ఈజ్
ద క్రైస్ట్ అని అంటున్నాం. క్రీస్తు అని అంటే అభిషిక్తుడు అని బైబిల్ అంతా ఉంటుంది. అభిషిక్తుడు అని అంటే దేవుని చేత అందరి పాపముల కొరకు అభిషేకించబడ్డవాడు అని విషయాలు అర్థమవుతాయి. ఇందులో గాడ్స్ డివినిటీ అండ్ హిజ్ డెలివరెన్స్, ఆయన దైవత్వం ఉంది, ఆయన విమోచన ఉంది. ఒక్క మనిషి 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నా. ఒక్క మనిషి 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆయన దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అనేకులను విమోచించగలిగిన వాడై ఉన్నాడు. ఆయన మధ్యలో చాలామంది వచ్చారు, అంతకుముందు కూడా చాలామంది వచ్చారు. ఏ ఒక్కడు కూడా మనుషుల్ని విమోచించే శక్తి లేదు, ఆయనకుంది. ఈ మధ్యలో ఏమేం పదాలు చెప్పాను మీకు? జీసస్ అంటే చెప్పాను, ఈజ్ కూడా చెప్పాను, తర్వాత క్రైస్ట్ కూడా చెప్పాను. ఇంకొక పదం ఏదో ఉంది, ది అని ఎప్పుడు అంటారంటే ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్లో ఏ అండ్ ది అని దేనికి వాడతారు అని అంటే ఏదైనా ఒక్కటే ఉంటే దానికి ది వాడతాం. సూర్యుడు, ద సన్, గాడ్, ద గాడ్, బైబిల్, ది బైబిల్. అంటే ఇంకా ఏమి ఉండదు, ఇంకా అదొకటే ఉంటే దాన్ని ద అని అంటాం. ద బాటిల్ అంటారా? ఎందుకని? బాటిల్ చాలా ఉంటాయి. ద బాటిల్ అంటే ఇంక ఇట్లాంటి బాటిల్ మళ్ళీ ఉండకూడదు. అలాంటి సందర్భాలకి వాడే ఆర్టికల్ ద లేకపోతే ది. ఇప్పుడు మనము బాటిల్ గురించి, సూర్యుని గురించి కాదు నేర్చుకుంటున్న అంశం ఏంటంటే జీసస్, మీకు అర్థమైంది, ఈజ్ ఇప్పటికి కూడా ఉన్నాడు. క్రైస్ట్, ద క్రైస్ట్ అంటే ఆయన మాత్రమే విమోచకుడు, క్రీస్తు అని అర్థం. అర్థమవుతుందా? ఆయన మాత్రమే క్రీస్తు. క్రీస్తు అంటే 2 పదాలు చెప్పాను. ఆయన దైవత్వం, ఆయన విమోచన కలిగిన శక్తి, విమోచించగలిగిన వాడు. దేవుడు, విమోచకుడు. ఎవరు? ఆయన మాత్రమే. ఇప్పుడు నీ నమ్మకం దేని మీద పెట్టాలని అంటే క్రైస్తవుడు అయింటే దేవుని పిల్లలైన వారు ఏమని నమ్మారండి? యేసు పలానా పర్సన్, ఆయన ఇప్పటికి కూడా ఉన్నాడు, ఇంకా ఆయన మాత్రమే మనుషులందరినీ విమోచించగలిగిన దేవుని కుమారుడు అని నమ్మితే వాళ్ళు దేవుని పిల్లలు. ఒక్క వచనమేనండి, ఆలోచన చేస్తుంటే నీకు ఎంత సమాచారం వస్తుంది చూడు కదా. ఈనాటి కాలంలో చాలామంది ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. దేవుని ఎలాగ ట్రీట్ చేస్తున్నారు? మందిరాలకి చాలామంది ఎలాగ వస్తుంటారంటే, ఈ బోధకులు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బోధకులు ఉంటారు కదా, సోషల్ మీడియా బోధకులు ఏం చేస్తారని అంటే, నువ్వు ఖచ్చితంగా దీవించబడతావు, బాధపడకు, శ్రమ పడకు, నువ్వు దిగులు పడకు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు అని చెప్పగానే వా ఎంత నెమ్మది కలిగిన వాక్యం అండి అని అట్టాటి అంటున్నారు. అసలు బేసిక్స్ వదిలిపెట్టేసి పై పూత బోధలు నేర్చుకుంటున్నారు ప్రజలు ఈనాటి కాలంలో. నీ కష్టాలన్నీ పోతాయి, నమ్ముకొని చూడు అని అంటాడు. అది వినడానికి చాలా బాగుంది, ఎందుకంటే కష్టాలు లేనివాడు ఎవరున్నారు? నీ కష్టాలు లేవమ్మా? లేవా? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఉంటాయి. ఇప్పుడు పాస్టర్ ఏం చేస్తున్నాడంటే నీ కష్టాలన్నీ పోతాయి అని చెప్పేసరికి బా ఎంత మంచి వాక్యం. కానీ ఎప్పుడన్నా బైబిల్ చదివావా? బైబిల్లో దానికి వ్యతిరేకంగా ఉంటుంది కదా.
సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని ఉంటుంది. మరి బైబిల్ ఒక విధంగా చెప్తే సోషల్ మీడియా బోధలు ఒక రకంగా చెప్తారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈనాటి కాలంలో ఎక్కువ మంది ఇలాంటి అలవాటు పడి అసలైనటువంటి సంగతులను పక్కన పెడుతున్నారు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని స్థితిలోకి మనిషి వెళ్ళిపోతూ ఉన్నారు. యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మేవాడు దేవుని కుమారుడైతే, ఇప్పుడు లోకంలో 2 రకాల గుంపులు ఉంటారనుకున్నాం. ఒకళ్ళేమో దేవుని పిల్లలు, ఇంకొకళ్ళేమో లోక సంబంధించిన పిల్లలు. ఈ ఊరిలో కూడా ఉన్నారా? 2 రకాల పిల్లలు ఈ ఊరిలో కూడా ఉన్నారా? ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు చెప్పండి. మరి దేవుని పిల్లలు అనబడిన వాళ్ళు ఈ ఊరిలో కూడా ఉన్నారన్నారు కదా. ఎవరు వాళ్ళు? ఎందుకు వాళ్ళని అలాగన్నావు? అది ఆ యేసే నాకు క్రీస్తు అని నమ్మిన వాళ్ళు, అలా నమ్మి మీలాంటి యవనస్తులు ఆయనను ప్రభువుగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు, సంఘంగా ఉన్నారు, దేవుని పిల్లలు. ఓకే, ఇలాగనొచ్చిన వారు దేవుని పిల్లలు అవుతారు. వారు దేవుని మూలముగా పుట్టిన వారు అవుతారు. దేవుని మూలంగా పుట్టినవారు. పుట్టించు వానిని ప్రేమించువాడు. ఓకే, మీరు ఇలాగనే దేవుని మూలంగా పుట్టినవారైతే, ఇప్పుడు రండి అంశంలోకి ఇంకా ముందుకు వెళ్దాం. ఏముందండి? పుట్టించిన వానిని ప్రేమించేవాడు. ఇంకా ఏముంది చెప్పండి, చదవండి. మొదటి వచనంలోనే ఇప్పుడు మీకు ఈ మాట ఏమర్థమవుతుంది? పుట్టించిన వానిని ప్రేమించడం అని అంటే నిన్ను దేవుడు పుట్టించాడు, సో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. నేను దేవుని పెట్టాను, దేవుని మూలంగా పుట్టిన వాడిని, నేను దేవుని నమ్మాను కాబట్టి దేవుని పిల్లను. ఓకే, దేవుడు నిన్ను పుట్టించాడు ఆయన పిల్లవాడిగా. ఇప్పుడు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఈ పుట్టిన వారిని ప్రేమిస్తారు. ఓకే, అంతేకాకుండా వారు ఏం చేస్తారు అని అంటే, దేవుని మూలముగా పుట్టిన వారు దేవుని పుట్టించిన వారినే కాదు, అలాగిన పుట్టిన వారిని కూడా ప్రేమిస్తాడు. అంటే మిగతా పుట్టిన వాళ్ళు ఎవరు? నీలాగనే దేవునిలో పుట్టిన మిగతా సహోదరి సహోదరులు ఉంటారు, వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. వినండి, క్రిస్టియానిటీ ఎంత డీప్గా ఉంటుందో ఆలోచించండి. తండ్రిని ప్రేమించడమే కాదు. ఇప్పుడు 4వ అధ్యాయం 20-21 వచనాలు ఒకసారి చదువుదాం. మీరు చదవండి. పైన దేవుని ప్రేమించుచున్నామని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవుతాడు. చూచిన సహోదరుణ్ణి ప్రేమించలేని వాడు ఇక దేవుణ్ణి ఏం ప్రేమిస్తాడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞ ఉంది. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నిజంగా దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుని మూలంగా నీలాగా పుట్టిన ఇంకొక క్రైస్తవుని సహోదరుని కూడా ప్రేమిస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. ఏమండి ఫెలోషిప్? పుట్టాము అంటున్నాం, తండ్రి అంటున్నాం, మిగతా పిల్లలు అంటున్నాం. ఇదంతా ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయట్లేదు మీకు? ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయట్లేదా? ఒక కుటుంబంలో తండ్రికి పిల్లలు పుట్టారు, నువ్వు ఒకటివి. అందులో నీలాగనే తమ్ముడు చెల్లెలు ఉన్నారు. నీకు తండ్రి ఇష్టము, ఎందుకంటే నీ తండ్రి కాబట్టి. మరి మీ తమ్ముడు చెల్లెలు అన్న అక్క అంటే ఉంటుందా ఉండదా? ఉండాలని కూడా చెప్తున్నాడు. నువ్వు నిజంగా పడితే ఉంటుంది. నువ్వు దేవుని పిల్లవైతే నిజంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఫ్యామిలీలో మిగతా సభ్యులను కూడా నీవు ప్రేమిస్తావు. పైన చదివిన మాటలు మీరు నేర్చుకున్న అంశం ఏంటంటే, ఒకవేళ సహోదరుణ్ణి ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి కూడా ఉట్టెట్టిదే.
చూడండి ఎలాంటి రిలేషన్ ఉంటుందో. ఫెలోషిప్ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నిజంగా దేవుని ప్రేమించి ఉన్నానా నేను అని మీకు అర్థమైపోవాలా. నేను దేవుని పిల్లనేనా, దేవుని బిడ్డనేనా అని మీకు అర్థం కావాలి. దేవుని పిల్లలు ఏం చేస్తారు? రెండు విషయాలు. దేవుని ప్రేమిస్తారు, నీలాగా రక్షణలోకి వచ్చిన మిగతా వాళ్ళని కూడా ప్రేమిస్తారు. సమాజం ఎలాగుంటుందంటే ఈనాటి కాలంలో ఇంటోళ్ళే అన్నదమ్ములే శత్రువులు అయిపోతారు. లోకంలో ఎన్ని ఇళ్ళు లేవు. అందుకే ఒక ప్రాబ్లం ఉంది మన గ్రామంలో అని చెప్తున్నా. ఏంటంటే సత్యాన్ని ప్రేమించేటువంటి గుణము, సత్యమును ప్రేమించడం అనేది మంచి లక్షణం. సత్యాన్ని ప్రేమించేవారు తమ్ముని ప్రేమించడా? వాడేదో తప్పు చేశాడు, ప్రేమించడా? అన్నను, కొడుకును. కొన్ని సంస్కృతులు వచ్చి ఎలా తయారు చేస్తాయంటే మనుషుల్ని, వాడిని పుట్టినోడు కావచ్చు, కానీ వాడు మన పార్టీ కాదురా, వాడిని పక్కన పెట్టు అని అంటే, సరే వాడికి నాకు సంబంధం లేదు బా అనుకునే సంస్కృతిలో నేడు ఉన్నాం మనం. అర్థమవుతుంది మీకు? దట్స్ కల్చర్ లాగా తయారైపోయింది. ఎందుకంటే అందరూ అలాగే ఉన్నారు. ప్రాబ్లం అది. ఎలాంటి కల్చర్ అయిపోయింది అని అంటే సత్యాన్ని ప్రేమించలేని కల్చర్ అంటున్నా నేను. ఆ మాట మీరు ఆలోచన చేయండి. సత్యమును ప్రేమించడం అంటే ఆలోచన చేయండి. నా తమ్ముడు అయిపోయానే, సరే ఏదో జరుగుతుంది, పక్కన పెట్టారంటే పక్కన పెట్టేయడమేనా? ఇంకెంత దారుణంగా అంటే కన్న కొడుకు ఆత్మీయంగా పెరుగుతున్నా కూడా లేదు కానీ వాడిని కట్ చేయి అని అంటే తల్లి నిర్దాక్షిణ్యంగా ఆత్మీయంగా ఎదిగేమని తీసుకుపోయి లోకంలో కలిపేస్తుంది తల్లి. పౌరుషం కోసం అండి. సత్యమును ప్రేమించే మనుషులు ఎట్లుంటారండి? ఇలాంటి విషయాలన్నీ సమస్యలుగా అనిపించట్లా మనుషులకి. ఎందుకంటే అది మనకి సంస్కృతిలాగా తయారైపోయింది మన గ్రామం. కామన్. వాడు వీడు తిట్టుకున్నాడంటే కామన్, వాడు వీడు కొట్టుకున్నాడంటే కామన్, వీళ్ళు విడిపోయారంటే కామన్. ఈరోజు ఈడంటావు, ఆ రోజు ఆ బ్యాచ్ అంటావు, ఇంకొక రోజు ఈ బ్యాచ్ అంటావు. ఇది కామన్. సత్యమును ప్రేమించే వాళ్ళు అయితే ఎట్టుంటారయ్యా? సహోదర ప్రేమ. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. దేవుని ప్రేమిస్తే సహోదరులను కూడా నువ్వు ప్రేమిస్తావు. సో దేవుని ప్రేమించడం అంటే ఏనా? 2వ వచనం చదువుతున్నాం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతమా, ఆయన పిల్లలను ప్రేమించుచున్నాము. సో ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాం, ఆయన పిల్లలను కూడా ప్రేమిస్తున్నాం అని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన ఆజ్ఞలని నెరవేర్చు వారివైతురా. దేవుని ఆజ్ఞలు నెరవేర్చు వారివైతువా, ఓకే, ప్రేమిస్తున్నావు అని అర్థమైంది. ఇంతకీ ఆయన ఆజ్ఞలు 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించడం. ఆయన ప్రేమించడం అంటే ఏంటంటారు? ఆయన ఆజ్ఞలు గైకొనటమే. ఇక్కడ అంటున్నాడు ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయన ప్రేమించుట. దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. ప్రేమించాలి అనేది ఆయన ఆజ్ఞలు గైకొనుటే ప్రేమించుట. ప్రేమించామనంటే ఆజ్ఞలు గైకొంటావు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి కాదు, భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి భారమైనవి కావు. మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్గా మీకు అర్థం అవడానికి చాలా ఈజీ మెథడ్ మీకు చెప్తా. ఎలాగ భారమైనవి కావు. ఆయనను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అంటే బాగా ఇష్టం కదా.
ఆయన అంటే నీకు బాగా ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం. సో నిన్ను దేవుని కుమారుడిగా చేసుకున్నాడు, ఆయన నిన్ను కుమారుడిగా చేసుకున్నాడు, నువ్వు ఆయన తండ్రిగా అయిపోయావు. ఇష్టం, బాగా ఇష్టం. మరి అంత ప్రేమించేవాడివి ఆయన చెప్తే చేయవా? ఆయన ఆజ్ఞలు చేస్తావు. అలా చేయడమే ఆయన ప్రేమించడం అంట. మరి ఆయన ఆజ్ఞలు ఎలాగుంటాయి చేయడానికి అని అంటే చాలా సులువుగా ఉంటాయి అని అన్నాడు. ఎలాగ సులువుగా ఉంటాయో ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా. నీకు భార్య ఉంది, నీ భార్యకి నీ భార్య అంటే నీకు ప్రేమేగా? ఏమన్నా డౌట్ ఉందా? సో భార్య అంటే భర్తకి ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు భార్యతో చాలాసార్లు చెప్పింటావు ఈ 10 ఏళ్లలో. ఓకే, చెప్పాడమ్మా? సరే, నవ్వామంటే చెప్పినట్టే. ఇప్పుడు నువ్వు ప్రేమించే నీ భార్య నీకు కొన్ని ఆజ్ఞలు పెట్టింది. ఇశ్రాయేలులకి దేవుడు 10 ఆజ్ఞలు పెట్టాడు కదా, 10 ఆజ్ఞలు మీరు పాటించాలన్నాడు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు ఆయనకు సంబంధించినవి. మిగతా 6 ఆజ్ఞలు మిగతా మనుషులకు సంబంధించినవి. 10 ఆజ్ఞలు చాలాసార్లు మీరు విన్నాం కదా. మొదటి 4 ఆయనకు సంబంధించినవి. మీరు నా వైపుకి ఎలాగ ఉండాలా అని 4 ఆజ్ఞలు. మీరు మీ సహోదరుల ఎడలకు ఎలాగ ఉండాలి అని, నరహత్య చేయకూడదు, అబద్ధాలు, దొంగలు, అవి మిగతా వాళ్ళు మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు 4. సరే, ఇప్పుడు ఈ 4 ఆజ్ఞలు నాకు సంబంధించినవి అని అన్నాడు కదా. ఏమేంటి గుర్తున్నాయి మీకు? ఓకే, ఈ 4 ఆజ్ఞలే దేవుడు, మనం ప్రేమించే దేవుడు మనకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఈ విషయం నీకు అర్థం కావడానికి, నువ్వు ప్రేమించే నీ భార్యే 4 ఆజ్ఞలు నీకు వేసింది. అందులో ఒకటి ఫస్ట్, నేను తప్ప వేరే భార్యను ఉండకూడదు అని అన్నది. కానీ ఇది భారమైందా సులభమైందేనా? పాటించచ్చా నువ్వు? భార్య ఆజ్ఞ వేసింది, నువ్వు ప్రేమించే నీ భార్య 4 ఆజ్ఞలు వేసింది. నేను తప్ప వేరే భార్య నీకు ఉండకూడదు అని అన్నది. ఏమంటావు నువ్వు? సులభమేనా కష్టమా? అది ఏమీ అంత మాట అంటావు? నువ్వు తప్ప ఇంకేముంది? అదే పెద్ద కష్టమా అండి? ప్రేమించే భార్య, పైగా నువ్వు ప్రేమించేవారు, నేను తప్ప వేరే చచ్చినా లేదా అని అంటావు కదా. అదేం పెద్ద కష్టమైన ఆజ్ఞ కాదు కదా, ఈజీనేగా. దేవుడు ఏమన్నాడండి? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఆజ్ఞ వేస్తే పాటించడం పెద్ద కష్టమేం కాదండి. దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన ఈ మాట చెప్తే పాటించడానికి పెద్ద కష్టమేమి కాదు. అది తెలుసుకో ముందు. చాలామంది దేవుని ఆజ్ఞలు పాటించాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టమైంది? నీకు అర్థమైందా? ఒకటి. ఇంకోటి అన్నది, నువ్వు ఎవరి ఫోటోను అట్టాటి కూడా పెట్టుకోకూడదు అన్నది. సరే అంటావా? కష్టం ఇది, నా వల్ల కదా అంటావా? పెళ్ళైన అందరికీ పెళ్ళైందిగా, మీకు అందరికీ. మీ భార్య అన్నది అనుకోండి, నా భార్య అన్నది నాతో, నువ్వు వేరే బొమ్మలు ఎవ్వరి ఫోటో పెట్టుకోకూడదు అని అన్నది. నన్ను ప్రేమించు తప్ప వేరే వాళ్ళ ఫోటోలు ఎవ్వరి ఫోటోలు పెట్టుకోకూడదు అన్నది. ఏమైనా కష్టం అది? పాటించలేమా ఆ ఆజ్ఞని? నువ్వు తప్ప నేనే ఉన్న తీసుకుంటా, చూడు నా పర్సులో నీ ఫోటో అని చూపిస్తాను. సో ఇశ్రాయేలుకి దేవుడు 2వ ఆజ్ఞ ఏం పెట్టాడు? మీరు ఏ బొమ్మలు పెట్టుకోవద్దు అని చెప్పాడు కదా. కష్టమా దేవుని ఆజ్ఞలు పాటించడం? చూడండి, మనం ప్రేమించే విధానంలో ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు
భారమైనవి కాదు, సులువే. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నది ఆజ్ఞేసింది. పెద్ద కష్టం అది. ఇంకొక మాట అన్నది, 7 రోజులలో 6 రోజులు నువ్వు ఇష్టం వచ్చిన పని చేసుకో, కానీ ఒకరోజు నా కొరకు కేటాయించు అన్నది నీ భార్య. మనీ అన్నది, ఉండలేవా, చేయలేవా? 6 రోజులు నీ పనుల మీద ఉండు, కానీ ఒక్కరోజున నాకు ఇయ్యి అన్నది, పాటించలేవా? అదే కదా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అన్నాడు, రెస్పెక్ట్ మీ, లవ్ మీ. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కాదు. అయ్యే కదా అడుగుతున్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి ఈ విషయాలు ఫ్యామిలీ లాగా చెప్తూ వచ్చా. దేవుని ఆజ్ఞలు పాటించడము అవి కష్టమైనవి కానే కాదు. కాబట్టి దేవుని ప్రేమించడం అనేది అర్థం ఏంటన్నమాట, ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చడమే. చెప్పాడు చేయాలి. నీ తమ్ముడిని ప్రేమించు చెప్పాడు, నువ్వు చేయాలంతే. ఏమి నీకు ఇష్టమైన, నువ్వు అంతగా ప్రేమించే దేవుడు చెప్తే చేయలేవా? మనం నానా రకాలైన మైండ్ పెట్టుకుంటే అది కష్టమైతే తప్ప, నువ్వు నిజంగా దేవుని ప్రేమించి వాడవే అయితే అది ఖచ్చితంగా చేస్తావు. నేటి క్రైస్తవ సమాజం చూడండి ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకుందాం. తర్వాత వచనంలోకి వెళ్దాం, మనకు సమయం అయిపోతుంది. 5వ వచనం, 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన ఆ విజయము మన విశ్వాసమే. చూడండి, దేవుని పిల్లలు అని వింటున్నాము. వీళ్ళు ఏమేం చేస్తారు అనే మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు దేవుని పిల్లలు అయ్యారు అని అంటే, యేసును క్రీస్తుగా నమ్మిన వాళ్ళు అనే మాట చూసాము. అలాగే నమ్మిన వారు ఏం చేస్తారు అని అంటే, మిగతా వాళ్ళని కూడా ప్రేమిస్తారు. దేవుని ప్రేమిస్తారు, దేవుని ద్వారా పుట్టిన మిగతా పిల్లల్ని కూడా వీళ్ళు ప్రేమిస్తారు అనే విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి సహోదరుని కనుక ప్రేమించలేకపోతే, ఒకే స్థానిక సంఘంలో ఉండి అవతల వ్యక్తి నాకు గిట్టడు అని అంటే నీ ప్రేమ అంతా ఇదే, అంతేనా? పాట మాత్రం గట్టిగా పాడాం, కానీ నీ ప్రేమ ఇదే అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో సహోదరులను ప్రేమిస్తాడు. అసలు ఇలాగన దేవుని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం ఈ ఎలా నెరవేర్చాలబ్బా అని అంటే, ఇవి దేవుడే చెప్పాడు, ఆజ్ఞలు పాటించాలి. దేవుడి ఆజ్ఞలు పాటించడం అని అంటే అవి పెద్ద కష్టమైనవేమీ కాదు. నిజంగా నువ్వు ప్రేమిస్తే అవి నీకు తేలిగ్గానే ఉంటాయి, కానీ కష్టంగా ఉండవు. ఎందుకనంటే అంత కష్టమైన ఏం పెట్టడు. ఇశ్రాయేలులకు దేవుడు పెట్టిన 14 ఆజ్ఞల్లో కష్టంగా ఉన్నాయి అవి. 10 ఆజ్ఞలు పెట్టాడు, అంత కఠినుడు దేవుడు అని మనం అనొచ్చా? నువ్వు 4 ఆజ్ఞలు పెట్టావు ఇందాక చెప్పినట్టుగా, అవి అంత కఠినంగా ఉన్నాయా? అలాంటివే కదా. సో ఇలాగన ఆయన ఆజ్ఞలు పాటించడమే ఆయన ప్రేమించడము. ఇలాగని ఎవరైతే ఆయన ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటారో వారు లోకమునే జయించిన వారు అని అన్నాడు. సో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకమునే మనం జయించిన వారం ఎలాగవుతాము అని అంటే ఇవి పాటిస్తే అవుతాం. క్రైస్తవుల్లో ఎలా బ్రతకాలో లోకంలో తెలుసుకోండి. స్మిత్ అని ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఒక చచ్చిన చేప నీళ్ళల్లో కొట్టుకొని పోద్ది, అదే ఒక బ్రతికిన చేప పారుతున్న నీళ్ళకి ఎదురొస్తుంది అని అన్నాడు. ఒక చచ్చిన చేప
పారే నీళ్ళల్లో కొట్టుకుపోద్ది. అదే బ్రతికున్న చేప ఈ పారే నీళ్ళకి ఎదురు ఈడుతుంది అని అన్నాడు. క్రైస్తవుడు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవే, జీవం కలిగిన దేవుని బిడ్డవే అయితే లోకమునికి నీవు ఎదురు ఈదుతావు, అంతేగాని లోకములో పడి కొట్టుకుపోవు. ఈ చిన్న మాట అర్థం చేసుకోవాలి. అందరిలాగా నేను పెడతానంటే అదే కదా కొట్టుకుపోవడం అంటే. లోకం అంతా వెళ్ళగలుగుతుంది, సరే నేను దేవుని ఆజ్ఞలు పాటించావని అలాగ వెళ్ళకూడదు కదా. సరే కొంచెం కష్టమైంది, ఇది ఎదురుతా, అలా వెళ్ళగలగాల. గుర్తుపెట్టుకోండి, చచ్చిన చేప పారే నీళ్ళల్లో కొట్టుకుపోద్ది, బతికిన చేప పారే నీళ్ళకి ఎదురు ఎడుతుంది. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. దేవుని ప్రేమించే క్రైస్తవుడు ఏం చేస్తాడు? వాటికి ఎదురుతాడు కానీ కొట్టుకుపోడు. కొట్టుకుపోయామంటే ఎదురిదే బలం మా దగ్గర లేదు, లేకపోతే అసలు ఎదురేయాలని ఆశ లేదు, ఏదో అటుబడి ఉన్నాం, నీళ్ళ పోర్చి కొట్టుకుపోయామైనట్టు అయిపోతుంది. సరే, 5వ వచనం చదివితే, యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడు ఎవడు అనగా. ఇప్పుడు మీరేనండి, నీకు అలాంటి లోకమును జయించగలిగేటువంటి ఆ శక్తి రావాలి అని అంటే ఎప్పుడు వస్తుంది? ఏదైతే నువ్వు క్రీస్తు అని నమ్మావో ఆ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మేవాడు తప్ప ఇంకెవడు ఇట్లా వీదగలుగుతాడు? యేసును ఏదో గొప్పవానిగాను, ఒక స్వస్థతలు చేసేవానిగాను, అప్పులు తీర్చేవానిగాను, కష్టాలు తీర్చేవాళ్ళగాను చూసుకుంటే ఇంక నీకు అర్థం ఉంటుంది. కానీ ఆయనే క్రీస్తు అని ఏదైతే మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్లో అర్థం చేసుకున్నాం, ఆ విధంగా నమ్మినవాడు, అలాంటి వాడు తప్ప ఎవడు వీస్తాడండి లోకముని. నువ్వు ఎలాగున్నావు? యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు తప్ప. అసలు ఆ యేసు గురించి మరలా వేపు చేస్తున్నాడు తెలుసా? ఆ యేసు గురించి అలాగ నమ్మేవా? యేసు దేవుని కుమారుడు అని నమ్మేవాడు అంత నమ్మాలనా? ఆయన్ని అంత డీప్గా నమ్మాలనా యేసుని? ఎస్, అంతగా నమ్మాలనా? ఏమండి చూడండి, ఇప్పుడు ఏది పెడితే అది ఎవరైనా చెప్తే ఏది పెడితే అది నమ్ముతావా? నమ్ముతారా? సో నమ్మాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు యోనా తెలుసు మీకు. యోనా తిమింగలాన్ని మింగాడు అని నేను చెప్పాను అనుకోండి. యోనా తిమింగలాన్ని మింగాడు అని నేను చెప్పాను అనుకోండి, నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? ఎవరైనా నమ్ముతారా? ఎందుకనంటే నీ బుర్రకు అది సరిపోదు కదా. ఏమవుతుంది ఆలోచన చేయండి. నమ్మడం అనంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్, యేసు గురించినటువంటి విషయాల్ని వివరిస్తూ యేసు గురించి చెప్పే సంగతులు ఏంటంటే ఆయన క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఎందు విశ్వాసం అంటే ఇలా జరుగుద్ది. అలాంటి వారు లోకాన్ని జయించుతారు. 6వ వచనం, నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. అంతేకాదు ఆత్మయో సాక్ష్యం ఇస్తున్నాడు. దీని అర్థము ఆయన శరీరంలో నీళ్లున్నాయి, రక్తం ఉన్నాయి అని మాత్రమే కాదు. మనలాగా మన శరీరంలో నీళ్లు రక్తం ఉన్నట్టే ఆయనకు ఉన్నాయి అనే అర్థం కాదు. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను అని అంటే ఆయన నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నాడు కదా.
అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. ఏం స్వరము? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి చెప్పాడా? కాబట్టి ఆయన నీళ్ళల్లో బాప్తిస్మం పొందినప్పుడు నేను చెప్పానే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పానే. ఆ పర్సన్ ఏ మనిషితో అన్నా అలా చెప్పాడండి? ఏ మనిషి బాప్తిసం తీసుకున్నప్పుడైనా అలా చెప్పాడా? యేసు ప్రభువుకు ముందు బాప్తిసం తీసుకుంటున్నారు, యేసు ప్రభువు తర్వాత బాప్తిసాలు తీసుకున్నారు. ఏ వ్యక్తి అయినా బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ మాట వచ్చిందా? కానీ యేసు తీసుకునేటప్పుడే వచ్చింది కదా. నీళ్ళ ద్వారాను, రక్తము ద్వారాను. ఆయన సిలువకు వెళ్ళే ముందు మోషే, ధర్మశాస్త్రానికి సంబంధించిన మోషే, ప్రవక్తలకు సంబంధించినటువంటి ఏలియా, వారు ఒక కొండ మీద ఆగిపడి మరణించబోతున్నటువంటి యేసు ప్రభువుని బలపరుస్తున్నట్టు రూపాంతర కొండ అనుభవం మీద. ఎందుకు వాళ్ళు ఈయనను బలపరుస్తున్నారు? ఇక ప్రాణం పెట్టబోతున్నావు, ఇక రక్తం కార్చబోతున్నావు, ఇక మనుషుల కొరకు బలి అవ్వబోతున్నావు అని అక్కడ మాట్లాడుకున్నారు. చూశారు? అదంతా యేసు సిలువలో శ్రమలు పడి ప్రాణం పెట్టేటువంటి ఆ పరిస్థితికి విషయమైన మాటలు, చర్చలవి. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక చోట శిష్యులతో అన్నాడు, నా గిన్నెలోది మీరు తినగలరు కానీ నేను పొందబోవు బాప్తిసం మీరు పొందలేరు అని అన్నాడు. ఇది నీళ్ళ బాప్తిసం గురించి కాదు, తాను పొందబోయే శ్రమల బాప్తిసం. ఆ బాప్తిసంలో ఏమైందంటే ప్రియులరా, శరీరం అంతా దున్నబడి, చీల్చబడి, రక్తమయముగా మార్చబడి, రక్తములో మునిగిపోయాడు ప్రభు. వింటున్నారు మీరు? నీళ్ళల్లో బాప్తిసం పొందాడు, రక్తములో బాప్తిసం పొందాడు. అది అలా వచ్చిన వాడు ఈయన. ఇలాగన మనుషులందరి కొరకు రక్తాన్ని ధారపోసినవాడు, ఆయనలాగా రక్తములో మునిగిపోయినవాడు లోకంలో ఎవరైనా ఉన్నారా? అందుకని అంటున్నాడు, నీళ్ళలోనూ నీళ్ళతోనూ రక్తముతోనూ వచ్చినవాడు ఆయన. ఆ విషయాలు ఎవిడెన్స్ చూపిస్తున్నారు. అంతేకాకుండా పరిశుద్ధాత్మలోనూ ఆయన బాప్తిసం పొందాడు. బాప్తిసం అంటే ముంచబడుట. నీళ్ళల్లో ముంచబడ్డాడు, రక్తంలో ముంచబడ్డాడు, పరిశుద్ధాత్మలో ముంచబడ్డాడు ఆయనే. ఇంకెవరికైనా ఈ క్వాలిటీస్ ఉన్నాయా? ఆ పర్సన్, ఆ యేసు, ఆ క్రీస్తు, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలైన వాళ్ళు తండ్రిని ప్రేమిస్తారు. అలాగే తండ్రి పుట్టించిన మిగతా పిల్లలను కూడా ప్రేమిస్తారు. అవి పెద్ద భారమైన ఆజ్ఞలేమి కావు, ఈజీగా చేస్తాడు. ఈలాగిన ఆయనలో ఆ నమ్మకమే. ఎవరైనా దేవుడే సాక్ష్యం పెడతా ఉన్నాడు. 7వ వచనంలో చూస్తే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఎవరెవరు? ఆత్మ, నీళ్ళు, రక్తం. కాబట్టి దేవుని సాక్ష్యము ఇలాగిన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కుమారి యందు ఇలాగిన విశ్వాసం ఉంచువాడు వానిలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాళ్ళు ఎట్లుంటారంటే, దేవుడు తన కుమారుని గురించి ఇంత సాక్ష్యం చెప్పాడు కదా, ఆ సాక్ష్యాన్ని వాడు నమ్మడు కాబట్టి దేవుణ్ణి అబద్ధకుడిని చేసినట్టు అవుతుంది కదా. వాడు నమ్మలేదు. ఇన్ని ఎవిడెన్స్లు, ఇన్ని పక్క ప్రూఫ్లు, రుజువులతో ఈయన క్రీస్తు అని ఆయన చూపిస్తే
అది నిజంగా నమ్మినటువంటి వారిలో రక్షణ కార్యం ప్రారంభమై దేవుని ప్రేమిస్తున్నాడు, సోదరులను ప్రేమిస్తున్నాడు. ఇలాగ ప్రేమించడానికి అదేని పెద్ద కష్టంగా అనిపించట్లేదు, చేసేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని అన్నాడు. అలాంటి యేసులో నువ్వు నమ్మకం ఉంచావు. దేవుని గురించినటువంటి ఈ సాక్ష్యం దేవుడిచ్చాడు. 2 రకాల సాక్ష్యాలు అని చెప్పాను కదా. ఒకటేమో దేవుడిచ్చిన సాక్ష్యం, 3 రకాలుగా ఇచ్చాడు. ఆత్మతోనూ, పరిశుద్ధాత్మతోనూ, నీళ్లలోనూ మరియు రక్తముతోనూ. ఈయనే నా కుమారుడు, ఈయనే మెస్సయ్య, ఈయనే నీకు రక్షకుడు, ఈయనే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చాడు. అది నమ్మేవా? ఓకే, నమ్మేవు కదా. అది ఒక సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం. అయితే మరి ఒక సాక్ష్యం ఏంటంటే 11వ వచనం. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. సాక్ష్యం దేవుడిచ్చేదే కాదు, నీలో కూడా ఉంది సాక్ష్యం. 10వ వచనం ఒకసారి మరలా చదవండి. 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడు. నువ్వే ఆ సాక్ష్యం, నువ్వు దేవుని మూలంగా పుట్టావు కదా, కొత్త జన్మ అనుభవం ఉంది కదా, క్రీస్తునందు నూతన సృష్టి అయ్యావు కదా, ఆ సాక్ష్యం నువ్వే. ఎలా నువ్వు? ఆ సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవమునిచ్చాడు. నువ్వు నిజంగా నమ్మింది, నువ్వు నిజంగా యేసు క్రీస్తుని ఈయనే క్రీస్తు అనే విధంగా కనుక రిసీవ్ చేసుకుంటా, నీలో ఏముంటుంది అంట? జీవం ఉంటుంది. జీవం, జీవం. లోకంలో ఉన్న వాళ్ళందరికీ మంచి పోస్టర్ కనపడింది, చిరంజీవి బొమ్మ కనపడుతుంది. లోకంలో ఉన్న పిల్లలందరికీ ఆహా ఈరోజు మెగాస్టార్ బొమ్మరా అని సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ జీవముతో ఉన్నటువంటి నీకేమనిపిస్తుంది అంటే ఇది నాకు అవసరం లేదులే, ఇది నాకు సంబంధించింది కాదులే అనుకొని ఇంటికి పోతావు. అర్థమవుతుందా? జీవము ఉంది కాబట్టి, ఇందాక నేను చేప గురించి చెప్పానే, పారే నీళ్ళల్లో బతికున్న చేపే ఎదురీడుంది. ఎందుకు ఈదింది? అది దాని లోపల జీవముంది, తగిన శక్తిని కూడబెట్టుకుంది. పారే నీళ్ళల్లో ఒక చేప కొట్టుకుపోయింది. ఎందుకు కొట్టుకుపోయింది? అది యేసుక్రీస్తునందు నిత్య జీవము, అదే జీవం. ప్రతి క్రైస్తవంలో ఆ జీవం ఉండాలి. జీవం, జీవం. మనం బతికే ఉన్నాంగా, మనలో జీవం ఉంది. ఓకేమా? స్త్రీలకు అర్థమైంది ఈ మాట. స్టవ్ మీద పాలు పెట్టావు, పాలు మరుగుతూ ఉన్నాయి, పొంగొస్తుంది పాల డేక్ష. ఆ డేక్షాని నువ్వు పట్టుకున్నావు అనుకో, ఏమైంది? కాలుతుందా? కాలుతుంది. అదే ఒక కుష్ఠరోగి వచ్చి పట్టుకున్నాడు అనుకోండి, కుష్ఠరోగికి అది తెలియదు, స్పర్శ ఉండదు కుష్ఠరోగికి. మీకు అర్థమవుతుందా? ఇతనికి ఎందుకు? అది కాలుగానే వెంబడి తీసేశాడు. ఆ కుష్ఠరోగి అట్నే పట్టుకుంటుంది. ఇది కాలి బొబ్బలై మాడిపోతున్న వాడికేమో అనిపించదు అది, ఎందుకంటే స్పర్శ ఉండదు. ఇక్కడ ఒక కుష్ఠరోగుల కేంద్రం ఒకటి ఉంది. రాత్రంతా ఒక రూమ్లో పడుకున్నాడు. తలుపు కాడికి రక్తం కారిపోయిందంటే తెల్లారి చూసేసరికి, తెల్లారి తలుపు తీసేసరికి తలుపు దగ్గరికి రక్తం కారిపోయిందంట ఒకడికి. ఎక్కడి నుంచి రక్తం అంతా చూసుకుంటూ పోతే ఒకటి కాలు దగ్గర నుంచి వాకిటి దాకా రక్తం సారగా పడిందంట.
ఏమైందిరా వాడికి అని అంటే, ఆ రాత్రంతా ఒక ఎలక వాడి కాల్ని కొరికి 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 చేస్తుంటే వాడు హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు. ఎందుకు? వాడికి స్పర్శ ఉండదుగా. రక్తం గారిపోతున్నా స్పర్శ లేదురా బాబు. జీవం అంటే ఏంటంటే ఇదే. తగలగానే చర్రమంటది, చెయ్యి బయటకు తీస్తాం. క్రైస్తవంలో జీవం ఉంటే ఏమంటది అని అంటే, పాపం, చెడుగు, తప్పు అని తెలియగానే వెనక్కి వచ్చేస్తాం. అది జీవం. అర్థమవుతుందా అండి? ఈ జీవము మనం యేసును నమ్మాం కాబట్టి ఆ జీవము ఆయనలో ఉంది. అదే 11వ వచనం. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉంది. అది నమ్మాము కాబట్టి అలాంటి లైఫ్ మనకు కూడా ఉంటుంది. కాబట్టి క్రీస్తును పోలిన వారంగా ఉంటాం. ఆ జీవము ఆయనలో ఉంటుంది. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాలో అంటు కట్టుకొని ఉండండి, మీరు ఫలిస్తారు. నా దగ్గర నుంచి వేరవుతే మీరు ఎండిపోతారు, తీసుకుపోయి కాలేస్తారు. తీగలు మీరు. మీ దగ్గర నుంచి ఏం రావాలా? ఫలం రావాలా. అదే కదా ద్రాక్ష. తీగలో నుండి ద్రాక్ష గుత్తి రావాలా? అలా రావాలి అని అంటే ఈ వల్లితో కనెక్టెడ్గా ఉండాలా. అది యేసుకు నీకున్నటువంటి రిలేషన్. ఆ జీవము ఆ కుమారుని యందుంది. మరలా ఫైనల్గా 12వ వచనంలో యేసు దేవుని కుమారుని అంగీకరించువాడు, ఆ జీవం కలిగినవాడు. దేవుని కుమారుని అంగీకరించకపోతే జీవము లేనివాడు. ఈ గ్రామంలో కూడా 2 రకాల ప్రజలు ఉంటారు కనుక, దేవుని పిల్లలు, వేరే పిల్లలు. జీవము కలిగిన పిల్లలు, జీవము లేని పిల్లలు. దేవుని ఆజ్ఞలు పాటించే పిల్లలు, దేవుని ఆజ్ఞలు పాటించలేని పిల్లలు. ఏంటి తేడా అని అంటే, వీళ్ళు నమ్మిన యేసు క్రీస్తు అయిన దేవుని కుమారుడు కదా. ఆయన మీద అలాంటి నమ్మకం పెట్టి నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆయన వలె జీవిస్తావు. ఆయన జీవంతో నువ్వు బ్రతుకుతావు. ఆ చొప్పున మనం బ్రతుకుదాము గాక. ప్రార్థన.